హలో అండి, బాగున్నారా? మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తూ ఉంటే కనుక నా పేరు స్వప్న. యుఎస్ఏలో ఉంటాము, ఆరెంజ్ కౌంటీలో. ఇన్వెస్ట్మెంట్ గురించి, గార్డెనింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాను అనమాట. పెద్ద గార్డెన్ ఉంది, గార్డెన్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. సో నా హాబీస్ అన్నట్టు. యాజ్ అ డిస్క్లైమరు, నేను ఇది అంటే ఈ వీడియోలో షేర్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా ఇదేమి ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. జస్ట్ నా లెర్నింగ్ గురించి, అంటే నా లెర్నింగ్ అయినా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడడము బై థింకింగ్ దాట్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్, అంతేగాని నేను ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వట్లేదు. డోంట్ మేక్ మీ అకౌంటబుల్. మీరు మీ ఓన్ డ్యూ డెలిజెన్స్ అనేది చేసుకొని దేని మీదైనా ఇన్వెస్ట్ చేసుకోండి. బట్ ఇదనే కాదు, ఏదైనా కానీ నేను కూడా చాలా వీడియోస్ చూస్తాను, చాలామంది బుక్స్ చదువుతాను, అండ్ ఈ బుక్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈరోజు. బట్ అన్నీ చదివిన తర్వాత కూడా మనకి ఏది అప్లై అవుతుంది, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, మన రిస్క్ టేకింగ్, మన ఏ లెవెల్లో చేయగలము అని అవన్నీ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరో చేశారని ఒకరు ఈ ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి నేను కూడా ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే అది ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ దాట్ వే అనమాట. మనం మన సొంత అనాలిసిస్ చేసుకొని వేరే వాళ్ళ అడ్వైజ్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకొని దాన్ని బట్టి మనం చేసుకోవాలి తప్ప వీ డోంట్ ఫాలో ఎనీబడి బ్లైండ్లీ అన్నట్టు. సో ఈరోజు టాపిక్ వచ్చి ఏంటంటే, మనం తెలుగులో దూరపు కొండల నునుపు అని అంటారు, అండ్ గ్రాస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్ అంటారు కదా. సో ఏదైనా మనం దిగి ఎక్స్పీరియన్స్ చేసేదాకా, అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, మనమంతా జస్ట్ ఫ్లవర్స్ అండ్ రెయిన్బోస్ లాగా అనిపిస్తాయి. బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ద కేస్ అనమాట. ఈ రెంటల్ మార్కెట్లో మనము ఇల్లులు కొని రెంట్కి ఇచ్చినప్పుడు దాంట్లో ఉండే కాంప్లికేషన్స్ ఏంటి, కొన్నిసార్లు ఆ కాంప్లికేషన్స్ మనకి ఎంతవరకు మనల్ని లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనే దాని గురించి ఈరోజు మాట్లాడదాం. సో బేసిక్గా నెగిటివ్ సైడ్ ఆఫ్ ద రెంటల్ రియల్ ఎస్టేట్ గురించి ఈరోజు అనమాట. ఇప్పటివరకు నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ వీడియోస్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయండి, కొనండి అని చెప్తా వచ్చానమాట. కానీ ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది రియల్గా ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ బిఫోర్ ఇన్వెస్టింగ్. ఆ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడదాం అనుకున్నాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది మాట్లాడడానికి. సో ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా మనకి జీరో రిస్క్ తోటి రాదండి. మనీ అంటేనే అది రిస్క్. ఐదర్ మీరు క్యాష్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా, లేదా ఉత్త క్యాష్ బ్యాంక్లో పెట్టుకున్నా, వచ్చిన శాలరీ వచ్చినట్టు బ్యాంక్లో పెట్టుకున్నా, అది కూడా రిస్కే. అది మోర్ రిస్క్ చెప్పాలంటే, ఎందుకంటే క్యాష్ వాల్యూ ఎప్పుడైనా అది తగ్గుతూ వస్తుంది బికాజ్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్. కాబట్టి క్యాష్ అట్లా పెట్టుకుంటే అంటే మనకు అసలైతే మిగులుతుంది. ఇఫ్ మనం రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసి పూర్తిగా పోగొట్టుకునే దానికంటే బ్యాంక్లో డబ్బులు పెట్టుకునేది కొంతవరకు సేఫ్. బట్ అట్ ద సేమ్ టైమ్ అది వి లూజ్ ద వాల్యూ అనమాట. సో మనీ అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైనా రిస్కే. సో రిస్క్ తీసుకోకుండా ఇంకా మనం ఏ పని చేసినా అది రిస్క్. ఇవాళ రేపు ఏదన్నా కార్ తీసుకొని బయటికి పోయినా అది కూడా రిస్క్ కింద తయారైంది. మనం ఇంటికి సేఫ్గా వస్తామో లేదో కూడా తెలియట్లేదు. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని అనుకొని, అండ్ మనం ఎంతవరకు రిస్క్ చేయగలం అనే దాన్ని పట్టుకొని మనం ప్రూడెంట్గా ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది, ఆ స్ట్రాటజీ అనేది మనం నేర్చుకోవాలి బేసిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెంటల్ ప్రాపర్టీస్ అని అనుకోండి, మనకేమనిపిస్తుంది, ఓకే 100,000 పెట్టి ఇల్లు కొంటున్నాము, ఇంకొక 20,000 అట్లా రిపేర్స్ అవుతాయి, ఫిక్సర్ అప్పర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ రిస్క్స్ గురించి మాట్లాడడంలో కూడా చాలా బోల్డ్ అన్ని సినారియోస్ ఉంటాయి. అన్ని సినారియోస్ మనం ఇక్కడ కవర్ చేయలేము. సో మెయిన్ వాటి గురించి మాట్లాడదాం. సో ఒక ఫిక్సర్ అప్పర్ కొన్నాం అనుకోండి, 100K కొన్నాము, ఇంకొక 20,000 దానికి రిపేర్స్ అయ్యి 120,000. సో ఐదర్ అంటే ఆ 100K క్యాష్ పెట్టామా లేదా లోన్కి పోయామా అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్కే పోయామని అనుకోండి, 100K పెట్టాము. సో వీ నీడ్ టు వెయిట్, కాంట్రాక్టర్ దొరకాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ కాంట్రాక్టర్ తెలిసి మనకి క్విక్గా పని మొదలు పెట్టేసేసి మనకి ఏమంటే 1 నెల 2 నెలల్లో రెడీ చేసి ఇచ్చాడు అనుకోండి, దెన్ మనం మార్కెట్లో పెట్టి రెంట్కి వెతకొచ్చు. సో మార్కెట్లో పెట్టిన తర్వాత అది ఎంత క్విక్గా పోతుంది. ఒక్కొక్కసారి ఏమైంది, అది మరీ అంటే ఎక్కువ బాగా బిజీగా ఉండి రెంటల్స్ ఇట్లా పెడితే అట్లా పోయే ఏరియా అనుకున్నా కూడా కొన్నిసార్లు ఏమవుతుంది, మనము రాంగ్ టైంలో మార్కెట్లో పెట్టామనుకోండి. అంటే ఇప్పుడు స్కూల్ టైం అని, స్కూల్లో అకాడమిక్ ఇయర్ ఉంటుంది కదా, అది చేంజ్ అయ్యే టైంలో ఎక్కువ మంది మూవ్ అవ్వడము అనేది జరుగుతుంది. సో అట్లా కాకుండా మిడిల్ ఆఫ్ ద ఇయర్ అనుకోండి, మిడిల్ ఆఫ్ ద స్కూల్ ఇయర్, ఆ టైంలో అంటే అందరికీ పిల్లలు ఉండే ఆ సినరీ ఉంటుందని కాదు కానీ, సో మెజారిటీ ఆఫ్ ద మార్కెట్ ఉంటుంది కదా, దే గాట్ స్టక్ విత్ స్కూల్
అకాడమిక్ ఇయర్. అండ్ వాళ్ళు ఆ టైంలో మూవ్ అవ్వడానికి ప్రిఫర్ చేయరు కాబట్టి, సో ఆ మార్కెట్ ఉంటుంది, ఆ పర్టికులర్ మార్కెట్ అనేది మనము వాయిడ్ అయిపోతుంది. సో అట్లా రాంగ్ టైంలో మనం పెట్టడం వల్ల ఏమవుతుంది, ఈవెన్చువల్గా ఈ రెంట్కి పోతుంది, బట్ టైం పడుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మనము ప్రతి నెల పెట్టిన 120,000 మనకి ఏమీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమి ఇన్కమ్ రాకుండా జీరో అవుతా వస్తుంది అనమాట. అది మనకి లాసు. బట్ అది క్యాష్ పెట్టింది ఒక రకం అయితే, మనము వీ డోంట్ సీ ద లాసెస్ డైరెక్ట్లీ. కానీ మనం అదే 100,000 లోన్కి వెళ్ళి ఒక 7% ఇంట్రెస్ట్కి తీసుకొచ్చామనుకోండి, నెల నెల ఇంట్రెస్ట్ కట్టాలి కదా, మనం మన పాకెట్ నుంచి నెల నెల ఈఎంఐ కట్టాలి కాబట్టి అది అది ఇంకా డైరెక్ట్ హిట్ అనమాట. మనకి అది ఇంపాక్ట్ అనేది బాగా ఉంటుంది. ఇంకా ఎవ్రీ మంత్ అది డిలే అవుతున్న కొద్దీ బాధ అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఈ నెల కూడా కట్టాలా, ఈ నెల కూడా కట్టాలా, ఎంత లాస్ అవుతున్నాం అని అదొక సైకలాజికల్గా ఇది చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ అఫోర్డబిలిటీ ఆల్సో. ఇప్పుడు మనము ఆ ఈఎంఐ అడిషనల్గా కట్టాల్సి వచ్చిన సిచ్యువేషన్ వల్ల, రెంట్కి ఇవ్వలేకపోయినందువల్ల మనం కట్టాల్సిన సిచ్యువేషన్ వల్ల మన అంటే రెగ్యులర్ లైఫ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అనుకోండి. మనము అంటే అప్పు తీసుకొని రావాల్సి వస్తుంది, ఎందుకంటే మనకు వచ్చే శాలరీ మన ఖర్చులకి ఇప్పుడు ఈఎంఐకే సరిపోతుంది, ఇది అడిషనల్ బర్డెన్ అనుకోండి. సో ఆ సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే, వీ హ్యావ్ టు ఫోర్స్ సెల్ ద హౌస్ అనమాట. ఇంక ఈవెన్ సెల్లింగ్ చేయాలన్నా కూడా అది కూడా ఇమోషనల్గా మనకు ఒక ఏమంటారు హిట్ అనేది ఉంటుంది. అండ్ అమ్మాలి అంటే ఇట్స్ మళ్ళీ హోల్ డిఫరెంట్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రాపర్టీ మేనేజర్ని పెట్టుకున్నాం అనుకోండి, వాటితో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలి. అండ్ దెన్ వీ నీడ్ టు ఫైండ్ ఏజెంట్ ఫర్ సెల్లింగ్, వాళ్ళతో కూర్చొని వర్క్ చేయాలి, ఒక ప్రైస్ అనేది డిసైడ్ చేయాలి. అండ్ ఇమీడియట్గా అమ్మడం వల్ల ఏంటంటే మనం రెంటల్ ప్రాపర్టీస్ అట్లా వాటిని మనం ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ వీ పుట్ ఇన్ దర్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ బ్యాక్ అనమాట. ఇప్పుడు 100K పెట్టాము, ఇంకా 20,000 రిపేర్స్కి పెట్టాము, మొత్తం 120 అయింది కదా. సో మనము జస్ట్ ఫ్యూ మంత్స్లో అమ్మడానికి అని మార్కెట్లో పెట్టాం కాబట్టి ఆ మొత్తం అంతా 120 మనకి బ్యాక్ వచ్చిద్దని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఈవెన్ వచ్చినా కూడా దాంట్లో మళ్ళీ ఖర్చులు ఉంటాయి కదా. సో ఈ టైటిల్ అని అలాంటివి కొన్ని డిఫాల్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి సెల్లర్కి, ఇంకా ఏజెంట్ కమిషన్ ఇవ్వాలి. సో ఇవనేవి అన్నీ పోగా మనము పెట్టిన మొత్తం అంతా మనకి వెనక్కి వచ్చిద్దని గ్యారంటీ ఉండదన్నమాట. సో మనం లూజ్ అవుతాం మనీ, బట్ అట్ ద సేమ్ టైము నష్టంలో అమ్మడానికి ఇష్టం లేదని చెప్పేసి మనము లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటా వచ్చి మనం రెంట్కి ఇవ్వలేక అమ్మకుండా మార్కెట్లో పెట్టేసి ఇంకా వెయిట్ చేస్తున్న కొద్దీ మార్కెట్లో ఎక్కువ రోజులు ఉంది అనేసరికి ఏమైందంటే, మనం ఎప్పుడైనా లిస్టింగ్ చూసినప్పుడు మీరు గమనించారో లేదో, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఇది అబ్బా 60 days ఉంది మార్కెట్లో, 365 days ఉంది మార్కెట్లో, ఇది బాగానే ఉంటే ఎవరైనా కొనేవాళ్ళు కదా, ఇది అట్లా ఉందంటే కనుక దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎంతమంది ఆఫర్స్ పెట్టి వెనక్కి తీసుకున్నారో, ఈ రకమైన థాట్స్ అనేవి ఎవరికైనా వస్తాయి. కాబట్టి ద మోర్ అంటే మార్కెట్లో పెట్టిన కొద్దీ ఇంకా మనం ప్రైస్ కట్ చేసుకుంటూ పోవాలి. సో అది ఈఎంఐ మీద ఉంటే నెల నెల ఈఎంఐ కట్టుకుంటూ రావాలి, ప్రైస్ కట్ చేసుకుంటూ రావాలి. సో అది ఇంకా మోర్ లాస్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇట్ కుడ్ బి ఏ డిజాస్టర్ ఆల్సో సమ్ టైమ్స్. సో ఇవన్నీ మనము మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్ అని అన్నప్పుడు దాని డౌన్ సైడ్ కూడా ఆలోచించి అనలైజ్ చేసుకొని దిగాలి. ఎప్పుడైనా రెంటల్ అనగానే ఓకే మనం ఈ ప్రైస్ కొనేసాము, మనం ఆల్వేస్ మన అనాలిసిస్ కరెక్ట్ కాబట్టి దీన్ని మనం లోవర్ ప్రైస్కే కొన్నాము మార్కెట్ ప్రైస్ కన్నా, వెంటనే కాంట్రాక్టర్ వచ్చేసి మనకి రిపేర్స్ అన్ని చేసేసేస్తాడు, మార్కెట్లో పెట్టగానే ఇట్లా రెంట్కి పోతుంది హౌజు, అండ్ ఇంకా ఎవ్రీథింగ్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు అయిపోతుందని అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరో వీడియోస్ చేస్తున్నారు యూట్యూబ్లో, వాళ్ళు చెప్పారు మేము ఇన్వెస్ట్ చేసాము, మాకు లాభాలు వస్తున్నాయని అన్నారు కాబట్టి మనకు కూడా అట్లాగే వస్తుంది అని అనుకోవడానికి లేదు. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ రిస్క్ ఆల్వేస్. ఇంకా మన ఫైనాన్షియల్ కండిషన్ బట్టి, మనం చేసే ఇన్వెస్ట్మెంట్ టైప్ని బట్టి, టైమ్ ఆఫ్ ద ఇయర్ని బట్టి అవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఎంత రీసెర్చ్ చేసి, ఎంత అనాలిసిస్ చేసి మన ఫైనాన్షియల్ కండిషన్కి ఎంతవరకు అప్లికబుల్ అవుతుందని మనం తీసుకునే డెసిషన్ని బట్టి మన లాసెస్ అనేది కవర్ అవుతూ వస్తాయి అన్నమాట, తగ్గుతూ వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైము బ్యాకప్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్, అది మిటిగేషన్ అనమాట. మనం ఆల్వేస్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనకి నెలకి ఇంత మనీ అవసరం అవుతుంది. సపోజ్ $10,000 మనకు అవసరం అవుతున్నాయి. దేనికి? లోను, ఇంటి లోను, కార్ లోను, ఏమేమి ఉన్నాయో ఆ లోన్స్కి మన ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి 10,000 మనకి కావాలి నెలకి.
ఆ 10,000 తక్కువ అంటే లేకపోతే కనుక వీ హ్యావ్ టు బారో ద మనీ అన్నట్టు. ఫ్రెండ్స్ నుంచా, పర్సనల్ లోనా, 401k లోనా, ఇలాంటి లోన్స్. అట్లా కాకుండా ఉండాలంటే మనకి మినిమమ్ 10,000 నెలకి కావాలి. సో కావాలన్నప్పుడు మనము బ్యాకప్ అనేది పెట్టుకోవాలన్నమాట. 6 మంత్స్ అనేది కొంచెం మంచి సేఫ్ ఎమర్జెన్సీ అనమాట ఇన్ మై ఒపీనియన్. సో 6 నెలలు అంటే ఈ 10,000, 6 నెలలు అంటే 60,000 అనమాట. సో మనకి ఎనీ టైము ఒక 60,000 అనేది బ్యాంక్లో రిజర్వ్స్ అనేది పెట్టుకుంటే కనుక ఎప్పుడు మనకి 10,000 నెలకు అవసరమైనప్పుడు, మనకేంది ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనము వీ డోంట్ హ్యావ్ టు ఇమీడియట్లీ బారో కానీ, లేదా అమ్మేయడం కానీ, ప్రాపర్టీస్ లేదా స్టాక్స్ అమ్మేయడం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా మనకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా హెల్ప్ అయింది అనమాట. మనకు అనిపిస్తుంది, అబ్బా ఈ 60,000 ఇక్కడ పెట్టాము, 6 నెలల డబ్బు, దాని నుంచి ఏమి రావట్లేదు అని అనిపిస్తుంది. కానీ బట్ అది ఇట్ సేవ్స్ అస్ అలాట్ అనమాట. మనం ఈ రాంగ్ సెల్లింగ్ అనేది, రాంగ్ టైంలో సెల్లింగ్ అనేది, లాస్ట్కి అమ్మడం అనేది, ఇలాంటివి ఆ సిచ్యువేషన్ మనకి రాకుండా అనేది ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది హెల్ప్ అవుతుంది. బట్ మనం ఇప్పుడు ఒక 10,000 తీసామనుకోండి, తీయాల్సి వచ్చి తీసామనుకోండి, బట్ నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇమీడియట్గా మనకి ఫండ్స్ అనేవి అవైలబుల్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మనం ఆ ఫండ్లో మళ్ళీ రీస్టోర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎనీ టైము ఆ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. అది ఇట్ కీప్స్ అస్ అంటే ఫీల్ సేఫ్, వీ కెన్ స్లీప్ ఇన్ ద నైట్. ఇదనమాట మన ఇన్వెస్ట్మెంట్కి. వన్ హోల్డ్ ద ప్రాపర్టీస్ని, మన ఇన్వెస్ట్మెంట్ని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయడానికి ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది తప్పకుండా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఈ బుక్ ఇది హౌ ఐ టర్న్డ్ 1,000 into 5 million ఇన్ రియల్ ఎస్టేట్ అని విలియం నికర్సన్ అనమాట. సో నేను చెప్పా చాలాసార్లు మీకు, నేను బుక్స్ చదువుతాను, రిఫర్ చేస్తాను, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ ఇలాంటివి వీడియోస్ చాలా చూస్తాను. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను అనమాట. ఈ బుక్ నా ఫ్రెండ్ యాలన్ ఇచ్చాడు. సో చదువుతూ ఒక మెన్షన్ చేశారు, ఎక్సెల్ షీట్లో చేస్తాను అనాలిసిస్ అని. సో నాకు ఎక్సెల్ షీట్స్ ఉంటాయి, నాకు సెపరేట్ ఫోల్డర్ పెట్టుకొని దాంట్లో ఎక్సెల్ షీట్లో అనాలిసిస్ చేస్తూ ఉంటాను. సో ఇట్లా పేపర్ పెట్టుకొని ఇట్లా చదువుతూ ఉన్నప్పుడు, ఎవరన్నా ఏదైనా చెప్తున్నప్పుడు ఇట్లా నంబర్స్ అన్ని చేసుకొని అనాలిసిస్ చేసుకొని, ఇది సూట్ అవుతుందా, ఇప్పుడు ప్రెజెంట్గా నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంది, ఇప్పుడు ఇది చేయడము రిస్కీనా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ బెటరా, ఇదంతా చాలా అనాలిసిస్, డ్యూ డెలిజెన్స్ అనేది ఉంటుంది బిఫోర్ వి మేక్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంతే తప్ప ఎప్పుడైనా కానీ ఒకరు చెప్పేది వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా ఎగ్జిక్యూట్ చేయకండి. మనం ఏది ఎవరికొకరికి అప్లికబుల్ అయింది ఇంకొకరికి అప్లికబుల్ కావాల్సిన అవసరం లేదనమాట. ఇంటర్నెట్ ఉంది, లైబ్రరీలో బుక్స్ ఉంటాయి, మీరు కొనడానికి ఇష్టం లేకపోతే చదువుకోవచ్చు, మళ్ళీ వెనక్కి ఇచ్చేయచ్చు, డిస్కస్ చేయండి. చాలామంది మనము కమ్యూనిటీ కలుస్తూ ఉంటాం కదా, ఫ్రెండ్స్ కలిసినప్పుడు వాల్యుయబుల్ టాపిక్స్ మాట్లాడండి. ఊరికే అన్నెసరీగా టైం వేస్ట్ చేసుకునే బదులు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, అది ఎలా ఉంది, ఇట్లాంటి విషయాలు మాట్లాడుకొని అది అంటే ఆ కాన్వర్జేషన్ని, ఆ టైం యూస్ఫుల్గా చేసుకోండి. ఇంటర్నెట్ ఉంది కదండి, అందరికీ సాఫ్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీరు కొడితే పలానా చోట ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నారనుకో, టైప్ చేస్తే ఆ సర్చ్లో బోల్డ్ అంత వస్తుంది అనమాట. సో ఈజీ. ఇవాళ రేపు ఇన్ఫర్మేషన్ అనేది కుప్పలుగా ఎక్కడైనా అవైలబుల్ ఉంది. అదే మనం ఏంటంటే దాని మీద టైం స్పెండ్ చేసి దాని గురించి అర్థం చేసుకొని మనకు అప్లికబుల్ అయిద్దా అనేది చూసుకొని, రిస్క్స్ బ్యాడ్ సైడ్ అంటే రాంగ్ సైడ్ వెళ్ళిపోతే మనము అనుకున్న దానికి ఆపోజిట్లో వెళ్ళిపోయి ఈ ప్రాపర్టీ రెంట్కి ఇవ్వలేక, లేదా కాంట్రాక్టర్ దొరక్క 3-4 నెలలు అది ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, మనము దాన్ని అమ్మకుండా ఉంచే సిచ్యువేషన్లో మనం ఉన్నాము. మన దగ్గర డబ్బు ఉందా అది మేనేజ్ చేయడానికి అనేది ఆలోచించుకొని, ఫస్ట్ థింగ్ అయితే ఎమర్జెన్సీ ఫండ్. ఏది చేయాలన్నా మీరు ఏమీ ఇన్వెస్ట్ చేయకపోయినా నెల వచ్చే శాలరీ మీరు ఖర్చులు వాడుకొని మిగిలింది బ్యాంక్లో పెడుతున్నారని అనుకున్నాము. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి శాలరీ వచ్చే సిచ్యువేషన్ లేదనుకోండి, మనకి జాబ్ అయిపోయిందో లేదా హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, మనకు ఎవరైనా సరే అది 1,000 అవసరం కావచ్చు, 10,000 అవసరం కావచ్చు, నెలకి ఒక 6 నెలల మన ఖర్చులు అకౌంట్లో పెట్టుకోవడం ఎమర్జెన్సీ ఫండ్కి అనేది చాలా ఇంపార్టెంట్. మనం అప్పుల పాలు అవ్వకుండా ఉండడానికి ఆ ఆప్షన్ అనేది చాలా మటుకు హెల్ప్ అవుతుంది అనమాట. పే చెక్ టు పే చెక్ అనేది ఎప్పుడైనా ఆ రకమైన లైఫ్ స్టైల్ అయితే అసలు చేయకండి, అది చాలా డేంజరస్ అనమాట. సో రోడ్ మీద పడాల్సి వస్తుంది. ఇంకా మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఎవరైనా కానివ్వండి, బంధువులు కానీ, మనం రూపాయి అప్పు అడక్క ఉన్నప్పుడు మన విలువ, ఎవరినన్నా ఇస్తారా డబ్బులు అని అడిగినప్పుడు మనకి ఎంత వాల్యూ పోతుంది అనేది అందరికీ తెలుసు, అందరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. కాబట్టి ఆ సిచ్యువేషన్ రాకుండా
మనము అంటే వి డోంట్ వాంట్ బి బ్రోక్. ఆ సిచ్యువేషన్ రాకుండా ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవడము, వైజ్గా ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది నా అడ్వైస్ అనమాట బేసిక్గా. అదండి ఈరోజు వీడియో. అగైన్ ఇదేమి ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, జస్ట్ నా అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్ త్రూ అవ్వచ్చు, నేను రీసెర్చ్ చేసిన టైము రీసోర్సెస్ నుంచి వచ్చిన దాని గురించి షేర్ చేద్దాము, హెల్ప్ అవుతుంది అనేదే తప్ప ఫైనాన్షియల్ అడ్వైస్ కింద తీసుకోకండి. అది మరి ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.